నమస్తే, నేను ముఖేష్. రైట్, ఈరోజు మన అంశం ఏంటంటే ఏపీకి ఇచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది. రైట్, ఏపీకి కొన్ని డెవలప్మెంట్ కోసం అయితే కొన్ని నిధులు అయితే ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఆ డబ్బులు ఏమైపోయాయని చెప్పేసి నిన్న మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడిగినటువంటి ప్రశ్న. సో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని నేను మీకు వివరిస్తాను. 20,000 కోట్ల లోటు నిధులు విడుదల చేశాం. ఏపీ ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు? వీడియో కాన్ఫరెన్స్లో బాబుకు మోడీ సూటి ప్రశ్నలు. రాష్ట్రంలో ప్రస్తుత నాయకత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న మోడీ. రైట్, మోడీ అయితే నిజంగానే ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మేము ఆల్రెడీ 20,000 కోట్లు నిధులు విడుదల చేశాము, దానికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు అయితే చాలా సూటిగా ప్రశ్నించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రితో నిర్వహించినప్పుడు, చంద్రబాబు నాయుడు గారితో మోడీ గారు నిర్వహించినప్పుడు ఆ వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ఈ ప్రశ్నను అయితే వేయడం అయితే జరిగింది. సో దానికి ఏం జరిగింది అనేది కూడా వార్తా కథనాలు రాశాయి. అక్కడ ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్య వీడియో కాన్ఫరెన్స్లో ఏ చర్చ జరిగింది, అసలు వాటికి ఇప్పటి వరకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మనం చూద్దాం. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఇప్పుడున్నటువంటి నాయకత్వంపై ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి ఈ మోడీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది చాలా నిజంగా ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద దుమారమే రేగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది ఏపీ ప్రభుత్వం ఏర్పడి దగ్గరగా. సో ఈ సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారు, ఇప్పటి వరకు మేము ఇన్ని నిధులు చేశాం, డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేరుగా మోడీ గారు అయితే ప్రశ్నించారు. సో వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే ఏపీ అభివృద్ధికి ఇచ్చిన నిధులు ఎవరి జేబులోకి వెళ్ళాయని బాబు కేంద్రంగా అసత్య పోరాటం చేస్తున్నారని, రూపాయి 20,000 కోట్ల వరకు రిసోర్స్ గ్యాప్ రెవెన్యూ డిఫిసియేట్ ఫండ్ విడుదల చేశామని, ఏపీ ప్రభుత్వం ఆ నిధులు తమకు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. సో నిజంగానే ఆ నిధుల విషయంలో ఇంత తతంగం జరిగిందా అని అంటే మరి వాళ్ళు అఫీషియల్గా బయటికి చెప్తే కానీ తెలియదు. సో ఇదైతే ఒక పేపర్లో కథనం అయితే వచ్చింది, దీంట్లో నిజం ఎంత అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే 20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, అక్షరాల 20,000 కోట్లు. 20,000 కోట్లతో ఎంత డెవలప్ చేయొచ్చు, ఎక్కడెక్కడ పెట్టుబడులు, మీరు ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేశారని చెప్పేసి కొంత అసహనంతో చంద్రబాబు గారితో మాట్లాడారని చెప్పేసి ఆ వీడియో కాన్ఫరెన్స్లో కొంతమంది చెప్పుకొని వచ్చేస్తారు. నిజంగానే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అన్నారా, నిజంగానే అక్కడ జరిగిందా అనేది మాత్రం అక్కడ ఉన్న వ్యక్తులు కానీ చెప్తే బయటికి తెలియనటువంటి విషయం. సో అయితే ముఖ్యంగా ప్రశ్నిస్తున్నది ఏంటి, మెయిన్గా కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మీరు 20,000 కోట్లని ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు, ఇంకా ఏం డెవలప్మెంట్ చేయట్లేదని, రాబోయే రోజుల్లో మీరు ఇలా ఉంటే కష్టమని చెప్పేసి మోడీ గారు స్పష్టంగా వీడియో కాన్ఫరెన్స్లో బాబు గారికి చెప్పారని చెప్పేసి కొంత వినికిడైతే వినిపిస్తూ ఉంది. సో అది నిజమెంతో అబద్ధమెంతో అనేది కూడా కొంచెం మనకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా చూసుకుంటే సీఎం బాబు తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రంలోని పలు పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు రూపాయి 1,000 కోట్లు నిధులు ఇచ్చామని, వాటి వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు కేంద్రానికి అందజేయాలని, ఆ నిధులు ఎవరి జేబులోకి వెళ్ళిందని మోడీ బాబును ప్రశ్నించారు. రైట్, దాంతోపాటు ఇంకా అదనంగా 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారంట. ఈ నిధులు అనేటివి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి జేబులోకి వెళ్ళాయి, ఎందుకు ఇచ్చారయ్యా 1,000 కోట్ల నిధులు అంటే, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలు ఉన్నాయంట. ఆ 7 జిల్లాల డెవలప్మెంట్ కోసం ఒక 1,000 కోట్లు ఇస్తాం, దాన్ని మీరు కొంచెం డెవలప్మెంట్ చేయండి, కూటమి ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ అంటే కనిపిస్తుంది, తద్వారా మనకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ కేంద్రం నుంచి విడుదల చేస్తే ఇప్పటి వరకు మరి ఆ నిధులైతే విడుదలయ్యాయి, మరి ఎక్కడ ఖర్చు అయ్యి, నిజంగానే 7 జిల్లాల అభివృద్ధికి ఖర్చు చేశారా, అసలు ఈ తతంగం అంతా ఏంది అని చెప్పేసి పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలతో మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే ఇదంతా డిస్కషన్ జరిగింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పేసి ఈ పేపర్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్త. అదేవిధంగా చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా కొనసాగిస్తున్నామని, పోలవరానికి 100% నిధులు అందిస్తున్నామని, పోలవరానికి ఇప్పటి వరకు 7,000 కోట్లు ఇచ్చామని, ఆ ప్రాజెక్టును నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వమే అడిగి తీసుకుందని, ఆ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్వహించలేకపోతుందని మోడీ కొంత అసంతృప్తి వ్యక్తపరిచారని చెప్పేసి అయితే స్పష్టంగా ఈ పేపర్ అయితే రాసుకొచ్చింది. ముఖ్యంగా నిజంగానే పోలవరం ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది, పోలవరం పూర్తవ్వాలి, ప్రతి వచ్చిన ప్రభుత్వం అప్పుడల్లా కూడా ఈ పోలవరాన్ని మేము పూర్తి చేస్తాం అని అంటున్నారు. కానీ
కొంత ప్రజల్లో ఏం వినిపెడుతోంది, ఈ పోలవరం అయ్యేది కాదు పోయేది కాదు, ఇది ఎలక్షన్లో ఒక బూచిగా చూపెడుతున్నారు, దీన్ని అడ్డం పెట్టుకుని కొంత ఓటు బ్యాంకును సాధిస్తున్నారని చెప్పేసి కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తూ ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రజలు కొంత డిస్కషన్ చేసుకుంటున్నారు ఈ విషయం మీద అనేది కూడా మనం చెప్పింది ఏదైతే ఉందో ఆ విషయం మీద వాళ్ళు డిస్కషన్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి 7,000 కోట్లు అదనంగా మళ్ళీ కొత్తగా పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరి ఆ 7,000 కోట్లు ఇచ్చిన తర్వాత కూడా మరి డెవలప్మెంట్ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది ఏంటి అనేది కొంత తెలియాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తతంగం అంతా చూస్తే మోడీ గారు కొంత అసహనంతో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తా శీర్షికలో అయితే వీళ్ళైతే రాసుకొచ్చారు. మరి నిజంగానే అదే జరిగిందా, ఇంకేదైనా జరిగిందా అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో మనందరికీ తెలిసిందే, ఎలక్షన్స్కు ఇంకా వెళ్తామనే ముందు బీజేపీతో జతకట్టి జనసేనతో జతకట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే జనసేన టీడీపీ ఏకమయ్యారు. దాని తర్వాత మళ్ళీ బీజేపీతో మళ్ళీ మమేకమై ముగ్గురు కలిసి వెళ్ళారు. ఈ కారణం చేతనే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగానే డెవలప్మెంట్కి ఇన్ని నిధులు ఇచ్చాం, అవన్నీ ఎక్కడికి పోయాయి, ఎవరి జేబులోకి పోయాయి, ఇవన్నీ లెక్కలు చెప్పాలి, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మీరు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మోడీ గారు కొంచెం ఘాటుగా స్పందించారు. ఈ విషయం మీదనైతే కొంచెం సీరియస్గా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో మరి చూద్దాం, పోలవరానికి ఇచ్చిన 7,000 కోట్లు ఏడబోయినాయి, 7 జిల్లాలకు డెవలప్మెంట్ కోసం అని 1,000 కోట్లు ఏడబోయినాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే అదనంగా ఇచ్చినటువంటి 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వినియోగించారో అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మోడీ గారు నిన్న సూటిగా చెప్పారు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి, ఇది ఎంతవరకు మోడీ గారు నిజంగానే విరుచుకుపడ్డారా లేదా అనేది తొందరలోనే మనకు బయటపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీని అభివృద్ధి పదంగా నడిపిస్తున్నాము, అమరావతిలో ఆల్రెడీ కట్టడాలు కూడా స్టార్ట్ అయినాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి. సో చూద్దాం ఈ డెవలప్మెంట్ అనేది ఎంత దూరం వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దేనికి ఖర్చు పెడుతున్నారనేది ఒకసారి వివరంగా చెప్తే కానీ అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇది వాటి అయితే ముఖ్యమైన అంశాలు. సో చూద్దాం, మొత్తానికైతే ఈ ఏపీ విషయానికి వస్తే ఇలా ఉంది. రాబోయే రోజుల్లో ఏపీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మరింత కేంద్ర ప్రభుత్వం ఆదుకునే దిశగా ముందుకు వెళ్తుందా, ఇప్పుడున్నటువంటి డబ్బులకి లెక్కలు చెప్తే ఖచ్చితంగా మళ్ళీ మేము అదనంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మోడీ గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఏంటి అనేది, ఎవరి జేబులోకి వెళ్ళాయి అనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. సో ఇది వాటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఏపీకి వచ్చే నిధులు మీకేమైనా తెలుసుంటే నిజంగానే ఖర్చు అయ్యాయా లేకపోతే గవర్నమెంట్లో ఇంకేదైనా దీనికి ఖర్చు పెట్టారనేది మీకు తెలిస్తే ఏదైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.